హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నీట్‌కి సంబంధించి ఒక నోటిఫికేషన్ 19థ్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. క్లారిఫికేషన్ రిగార్డింగ్ ది మీడియం ఆఫ్ ది క్వెషన్ పేపర్ ఫర్ నీట్ యూజీ 2023. అంటే మీరు ఈ నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి? అవి ఎలా చూడాలి అని మీకు డౌట్ రావచ్చు. ఏమీ లేదండి. ఇక్కడ మనకి neet.nta.nic.in ఇది వెబ్‌సైట్ లింకు. ఈ వెబ్‌సైట్ లింక్‌ని మీరు గూగుల్ సెర్చ్ బార్‌లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో ఇక్కడ పబ్లిక్ నోటీసెస్, అలాగే న్యూస్ అండ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇవి క్లిక్ చేసి చూస్తే మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంతేకాకుండా లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో అది పైన కనిపిస్తుంది ఫస్ట్ లైన్‌లో. దీని ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ దీని క్రింద కనిపిస్తుందనమాట. కాబట్టి ఈజీగా మీరు ఈ నోటిఫికేషన్స్ అవి కొత్తవా, పాతవా అనేది మీకు అర్థమైపోతుంది. సో, ఇప్పుడు మనము చూడాల్సినటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే క్లారిఫికేషన్ రిగార్డింగ్ ది మీడియం ఆఫ్ ది క్వెషన్ పేపర్ ఫర్ నీట్ యూజీ 2023. అంటే ఎగ్జామ్ క్వెషన్ పేపరు ఏ మీడియంలో ఎలా ఇస్తారు? దానికి సంబంధించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ నీట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీన్ని చూడాలి అంటే మనం ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. ఆ నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి 19థ్ ఏప్రిల్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే చదివామో క్లారిఫికేషన్ రిగార్డింగ్ ది మీడియం ఆఫ్ ది క్వెషన్ పేపర్ ఫర్ నీట్ యూజీ 2023. మనకి నీట్ ఎగ్జామ్లో ఇచ్చేటువంటి క్వెషన్ పేపర్ ఏ మీడియంలో ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి అని అర్థం. ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈస్ గోయింగ్ టు కండక్ట్ నీట్ యూజీ 2023 ఆన్ 7th May 2023 సండే ఫ్రమ్ 2 PM to 5:20 PM Indian Standard Time as a common and uniform entrance test throughout India as well as cities outside India in about 499 cities in pen and paper mode, that is offline mode only. ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి ఎన్నో సార్లు ఇంతకుముందు నోటిఫికేషన్స్‌లో కూడా ఇవ్వటం జరిగింది. చాలా మందికి కూడా ఒక డౌట్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుందంట కదా! న్యూస్ వస్తుంది అని అడగటం కూడా జరిగింది నన్ను. అలా ఏమీ లేదండి. అంటే నీట్ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేయమని అడుగుతున్నారు. కానీ వీళ్ళైతే మాత్రం తప్పనిసరిగా నీట్ ఎగ్జాము మే 7వ తారీఖు కండక్ట్ చేసి తీరుతారు. సో, పోస్ట్‌పోన్‌మెంట్ అనేది ఉండదు. ఓకే. అయితే మే 7న ఎగ్జామ్ మనకి 2 గంటల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు జరుగుతుంది. అది కూడా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారమే జరుగుతుంది. ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నారు అంటే ఇండియాలోనే కాకుండా ఔట్‌సైడ్ ఇండియాలో కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళకి కూడా ఇండియా టైమ్ ప్రకారమే ఎగ్జామ్‌ని వాళ్ళు కండక్ట్ చేయటం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అని మెన్షన్ చేయటం జరిగింది. టోటల్‌గా మనకి 499 సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్‌లో కూడా మనకి పెన్ను, పేపర్ మోడ్ ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది. అంటే రిటన్ ఎగ్జామ్ అని అర్థం. ఆన్‌లైన్ ఎగ్జామ్ కాదండి. ఓకే. నెక్స్ట్ with respect to the information bulletin for NEET UG 2023 available on website, it is clarified that clause 3.5.3 and clause 3.5.6 of the information bulletin for NEET UG 2023 may be read as given below. అంటే ఆల్రెడీ మనకి నీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చేశారు. ఆ నీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఇచ్చినటువంటి ఈ క్లాజెస్ గురించి ఒకసారి వీళ్ళు మరలా మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో, అవేంటో చూద్దాము. ఫస్ట్ క్లాజ్ వచ్చేసి 3.5.3 క్లాజ్. క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ ఇంగ్లీష్ వుడ్ బి ప్రొవైడెడ్ టెక్స్ట్ బుక్లెట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. స్టూడెంటు ఇంగ్లీష్‌లోనే ఎగ్జామ్ రాస్తాను అని గాని, మీడియంని సెలెక్ట్ చేసుకొని ఉంటే అప్లికేషన్ పెట్టినప్పుడు, ఆ ఎగ్జామినేషన్ పేపర్ యొక్క టెక్స్ట్ బుక్లెట్ అంటే ఎగ్జామ్‌లో ఆ క్వెషన్ పేపరు ఒక బుక్లెట్ లాగా ఉంటుంది. అంటే చాలా పేజెస్ ఉంటాయన్నమాట. సో, ఆ బుక్లెట్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ హిందీ వుడ్ బి ప్రొవైడెడ్ విత్ ఏ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లెట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఎవరైతే హిందీలో ఎగ్జామ్ రాయాలని ఆప్ట్ చేసుకున్నారో అప్లికేషన్‌లో, వాళ్ళకి ఇంగ్లీష్‌లోనూ ఇస్తారు, హిందీలో కూడా ఇస్తారు క్వెషన్ పేపరు. అంటే ఒకదాని క్రింద ఒకటుంటుంది. పైన హిందీ ఫస్ట్ లైన్‌లో ఉంటే, అదే క్వెషను ఇక్కడ ఇంగ్లీష్‌లో కనిపిస్తుందనమాట. సో, ఇదంతా కూడా ఒకే టెక్స్ట్ బుక్లెట్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ బైలింగ్వల్ అంటే అర్థం ఏంటి అంటే 2 లాంగ్వేజెస్
ఇస్తారు అనే ఉద్దేశంతో బై అంటే 2 అని అర్థం. లింగ్వల్ అంటే లాంగ్వేజెస్ అని అర్థం. సో బైలింగ్వల్ దానికి సంబంధించి ఈ వర్డ్ యూజ్ చేశారు. ఓకే. నెక్స్ట్, candidates opting for regional languages would also be provided with a bilingual test booklet in selected regional language and English. అంటే ఒకవేళ స్టూడెంట్ కానీ రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాస్తామని కానీ వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు చూజ్ చేసుకుని ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న రీజనల్ లాంగ్వేజ్లో ప్లస్ ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అందుకని ఇక్కడ కూడా బైలింగ్వల్ అనేది యూజ్ చేశారు. నెక్స్ట్, ద బుక్లెట్ విల్ కంటైన్ ఇంగ్లీష్ అండ్ హిందీ పేపర్ ఇన్ వైట్ కలర్. అంటే ఇంగ్లీషు హిందీ ఈ 2 లాంగ్వేజెస్ యూజ్ చేసినటువంటి క్వశ్చన్ పేపరు టెక్స్ట్ బుక్లెట్ వైట్ కలర్లో ఉంటుంది. అలాగే రీజనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు ఈ 2 యూజ్ చేసినటువంటివి ఎల్లో కలర్లో ఉంటాయి. అలాగే ఇంగ్లీషు ఉర్దూ యూజ్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ గ్రీన్ కలర్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఇంగ్లీషు హిందీ వైట్ కలర్, రిమైనింగ్ రీజనల్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇవన్నీ కూడా అండి. సో ఈ లాంగ్వేజెస్ అన్ని కూడా అంటే ప్రాంతీయ భాష అని అర్థం. ఆ ప్రాంతీయ భాషగానే సెలెక్ట్ చేసుకొని ఉంటే వాళ్ళకి ఎల్లో కలర్లో ఉంటుంది క్వశ్చన్ పేపరు. అర్థమైంది కదా. సో కొంచెం మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపరు మీదా కాదా అనేది చెక్ చేసుకోవడానికి కూడా ఈ కోడ్స్ కూడా వాళ్ళు ఒకసారి ఇవ్వడం జరిగింది. అదే ఉర్దూలో ఉంటే కానీ ఉర్దూ ప్లస్ ఇంగ్లీష్ 2 ఉంటాయి కాబట్టి ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది అని చెప్తున్నారు. క్లియర్. నెక్స్ట్, క్లాస్ 3.5.6 ఇచ్చారండి. దీనిలో ఆప్షన్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్ విల్ బి అవైలబుల్ యాజ్ పర్ ది ఫాలోయింగ్ టేబుల్ ఓన్లీ. ఇక్కడ మనకి ఫస్ట్ కాలం వచ్చేసి సీరియల్ నెంబర్ ఇచ్చారు, సెకండ్ కాలము మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు, థర్డ్ కాలం వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. అంటే మీరు చూజ్ చేసుకున్నటువంటి మీడియంను బట్టి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఏ ఏరియాలో రావడానికి ఛాన్స్ ఉందో ఇక్కడ ఇచ్చారు మీకు. ఓకే, సో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 13 ఉన్నాయండి. అంటే మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ 13 ఉన్నాయి అని అర్థం. సో ఫస్ట్ది వచ్చేసి ఇంగ్లీషు. అంటే ఓన్లీ ఇంగ్లీషే చూజ్ చేసుకుంటే స్టూడెంట్ వాళ్ళు ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఈ స్టూడెంట్స్ రాయొచ్చు ఎగ్జామ్. అంటే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ అక్కడ వస్తుంది అని అర్థం. నెక్స్ట్, ఇంగ్లీష్ అండ్ హిందీ. అంటే హిందీని చూజ్ చేసుకున్న వాళ్ళకి క్వశ్చన్ పేపర్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. వీళ్ళు కూడా ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ఇండియా అన్ని సెంటర్స్లో కూడా వీళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్, ఇంగ్లీష్ అండ్ అస్సామీ. అంటే అస్సామీ అంటే రీజనల్ లాంగ్వేజ్ ఇది కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ అస్సాం. అస్సామీకి ఓన్లీ అస్సాంలోనే సెంటర్స్ ఇస్తారు, వేరే ఏ స్టేట్లో కూడా ఇవ్వరు. నెక్స్ట్, ఇంగ్లీష్ అండ్ బెంగాలీ. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అంటే ఈ 3 స్టేట్స్లో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్కి. అలాగే ఇంగ్లీష్ అండ్ గుజరాతీ. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ గుజరాత్, డామన్ అండ్ డియూ, దాద్రా అండ్ నగర్ హవేలీ. ఈ ప్లేసెస్లో వీళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇంగ్లీష్ అండ్ కన్నడ. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ కర్ణాటక. అంటే కన్నడ లాంగ్వేజ్ కానీ చూజ్ చేసుకుని ఉంటే వాళ్ళకి కర్ణాటకలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్లో వీళ్ళకి సెంటర్ ఇస్తారు. నెక్స్ట్, ఇంగ్లీష్ అండ్ మలయాళం. అంటే మలయాళం అంటే ఇక్కడ కేరళ అండ్ లక్షద్వీప్ కూడా ఇచ్చారు. అంటే ఈ 2 సెంటర్స్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు అని అర్థం. నెక్స్ట్, ఇంగ్లీష్ అండ్ మరాఠీ. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్, ఒడియా. ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ ఒడిషా. అంటే ఒరిస్సా వాళ్ళకి ఇక్కడ ఒడిషాలో ఇస్తారు. నెక్స్ట్, పంజాబీ. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ అండ్ న్యూఢిల్లీ ఇంక్లూడింగ్ ఫరీదాబాద్, ఘజియాబాద్, గురుగ్రామ్, మీరట్, నోయిడా, గ్రేటర్ నోయిడా. ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా స్టూడెంట్కి ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇంగ్లీష్ అండ్ తమిళ్. అంటే తమిళ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకుని వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ తమిళనాడు, పుదుచ్చేరి అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ 3 ప్లేసెస్లో కూడా ఈ తమిళనాడు స్టూడెంట్స్కి సెంటర్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. అంటే తెలుగు లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ 2 స్టేట్స్లో కూడా వీళ్ళకి సెంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ.
ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న అన్ని సెంటర్స్లో కూడా వీళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మనం ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్కి 3 ఆప్షన్స్ చూజ్ చేసుకున్నాము, 3 సిటీస్ని అప్లికేషన్ పెట్టినప్పుడే. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ సిటీస్లో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా మీరు ఏ లాంగ్వేజ్ని చూజ్ చేసుకుంటే ఆ స్టేట్లో మీరు ఇచ్చినటువంటి ప్రయారిటీ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ లేదా సిటీస్ని బట్టి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ అవుతుంది అని అర్థం. అర్థమైంది కదండి? సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయబోతున్నారు, మీ యొక్క టెక్స్ట్ బుక్లెట్ ఏ కలర్లో ఉంది అది ఒకసారి చెక్ చేసుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే మీ యొక్క ఇన్విజిలేటర్స్ని అడిగితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, ఫర్ ఎనీ క్వెరీ రిలేటెడ్ టు నీట్ యూజీ 2023 ద క్యాండిడేట్స్ మే కాంటాక్ట్. ఇక్కడ మీకు ఒక నెంబర్ ఇచ్చారండి, అలాగే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు నీట్ వాళ్ళది. వీళ్ళని కాంటాక్ట్ చేసినా మీకు ఏ డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేస్తారు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు తప్పనిసరిగా వీటిని యూటిలైజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. తప్పనిసరిగా మీ డౌట్స్ని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.